తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత చాప కింద నీరులా విస్తరిస్తోంది. చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల్లో హెవీ రష్ తో కిటకిటలాడుతున్నాయి. చమురు కొరత ప్రచారంతో సర్వత్రా టెన్షన్ నెలకొంది. అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు కొందరు. దీంతో బంకు తెరిచిన పూటలోనే నిల్వలు ఖాళీ అవుతున్నాయి. గోదావరి జిల్లాలో తెరిచిన బంకుల దగ్గర రద్దీ కనిపిస్తోంది. సీమలో కర్నూలులోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. వ్యవసాయ పనులకు పరిశ్రమలకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ దొరక్క వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని చూద్దాం. లైవ్ లో విజయవాడ నుంచి రాజ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, ఏంటి విజయవాడలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? చాలా ఇబ్బందులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. మరి విజయవాడలో కూడా అదే పరిస్థితి నెలకొందా? రైట్ శ్రీదేవి, మొత్తానికి ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అంటే ఇటు విజయవాడ ప్రాంతంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా కూడా బంకులన్నింటినీ కూడా మూసివేసే పరిస్థితే కనపడుతుంది. మనం విజయవాడలో ఉన్నాము. విజయవాడలో ప్రస్తుతం మహానాడు రోడ్డు జంక్షన్ వద్ద ఉన్నాం. ఈ బంకు దగ్గర ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఈ బంకు దగ్గర ప్రస్తుతం అంతా కూడా ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరి చూస్తూ ఉన్నాం, వచ్చి వెళ్ళిపోయేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ డీజిల్ అదేవిధంగా పెట్రోల్ రెండూ కూడా కొరత రావడంతో ఒక్కసారిగా కూడా ఉండేటువంటి వాహనదారులందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకనంటే దాదాపు అంటే గత రాత్రి నుంచి కూడా డీజిల్ కొరత అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఏర్పడింది. ఇటు దీంతో వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నారు. ఎందుకంటే అవసరానికి మించి ఆయిల్ అదేవిధంగా పెట్రోల్ అయినప్పటికీ అటు డీజిల్ ఏదైనప్పటికీ కూడా ఎవరు కూడా కొట్టించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కొరతలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో కూడా తెలియదు. కాబట్టి చాలా అత్యవసరంగానే ఉంచాలని చెప్తున్నారు. ప్రస్తుతం అంతా కొంతమంది ఈ దీనికి సంబంధించి అంటే బంకుకు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. అంటే ఎప్పటి నుంచి కొరత ఏర్పడింది, ఎందువలన ఒక్కసారిగా ఇంత కొరత ఏర్పడింది అనేది మనతో ఆయనతో మాట్లాడదాము, ఆయనతో తెలుసుకుందాము ఎలాంటి పరిస్థితి. అంటే మీరు చెప్పండి, అంటే ఎప్పటి నుంచి ఈ కొరత ఏర్పడింది, అంటే మీరు ఎప్పుడు దీన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది? అంటే నిన్న ఈవినింగ్ అయిపోయిందండి. మాకు మామూలు కొరత అనేది 1 మంత్ నుంచి ఉంది. కోటా సిస్టమ్ ద్వారా ఇస్తున్నారు. దానివల్ల మాకైతే మామూలుగా ఫ్రీగా డే బై డే ఫ్రీగానే వస్తుంది. ఈ ఆయిల్ పేమెంట్ దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ఆ పేమెంట్ క్లియర్ అయిన బంకులన్నిటికీ మామూలుగానే ఇచ్చేస్తున్నారు ఆయిల్. అంటే నిజంగానే ఇది ఒక భ్రమ అనుకోవచ్చా, లేదంటే ఆయిల్ కొరత నిజంగానే ఉందా, లేదంటే అంటే మరి ఎందువలన ఈ డిస్టర్బెన్స్ ఎందువలన వస్తూ ఉంది, లేదంటే మనం చూస్తూ ఉన్నాం వచ్చిన వారందరూ కూడా తిరిగి వెళ్తా ఉన్నారు. రాత్రి నుంచి ఇదంతా కూడా విజయవాడ వ్యాప్తంగా కూడా డీజిల్ కొరత ఏర్పడిందని చెప్పి ఒక రూమర్ నడుస్తుంది. అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు క్రెడిట్ బిల్స్ అనేవి ఫస్ట్ నుంచి క్రెడిట్ ఇచ్చేవాళ్ళు ఆయిల్ కంపెనీస్ అన్నీ. ఆ క్రెడిట్ బిల్లు వెంటనే క్లియర్ అయిన వెంటనే వాళ్ళు ఆయిల్ ఇస్తామంటున్నారు. సేల్స్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ అట్లా ఇస్తున్నారు. ఇప్పుడు బిల్లు క్లియర్ అయిన బంకులన్నిటికీ ఇచ్చేస్తున్నారు. నిజంగా కొరత లేదంటారు. అంటే ఈరోజు అంటే ఇప్పుడు మీరు చేయాలంటే ఎప్పటికీ స్టాక్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఏం చెప్తారు? అంటే ఈరోజు సాయంత్రానికి మాకు వస్తుందండి ఆయిల్. ఈరోజు 3 గంటలకల్లా ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇస్తామన్నారు. గతంలో మీరు అన్నట్టు ఆ క్రెడిట్స్ సిస్టమ్స్ అంత గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఏం చెప్తున్నారు? గతంలో ఆయిల్ బిల్ టు బిల్లు అట్లా కట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు పేమెంట్ అయిన వెంటనే ఆయిల్ ఇస్తున్నారు. ముందుగానే కొంత చెల్లింపు చేయాలి, ముందుగానే టోటల్ అమౌంట్ పే చేస్తేనే మాకు ఆయిల్ వస్తుంది. అంటే మీరు ఈరోజు ఉదయం నుంచి దీన్ని క్లోజ్ చేయాల్సి వచ్చిందా, లేదంటే నిన్న సాయంత్రం 5 గంటలకు కానించండి. నిన్న సాయంత్రం 5 గంటలకు కానించి డీజిల్ పెట్రోల్ 2 అయిపోయినాయి. ప్రజలు ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. పెట్రోల్ పైన కానీ డీజిల్ పైన కానీ అంటే పెట్రోల్ బంక్స్కి సంబంధించినటువంటి యజమానులు మాత్రమే బిల్స్ చెల్లింపుల విషయంలో తప్ప ఎక్కడ కూడా కొరత లేదంట. ఆయిల్ కొరత అయితే ఏం లేదు. ఈ బిల్ చెల్లింపుల వల్ల ఇబ్బంది అంతే. రైట్, అయితే మనం చూస్తూ ఉన్నాం, విజువల్స్లో కూడా చూడొచ్చు. వాహనదారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఏదైతే ఇటు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు దీనికి సంబంధించి క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో క్రెడిట్స్కి సంబంధించి అది చెల్లింపుల విషయంలోనే అలసత్వం అవుతుంది తప్ప ఎక్కడా కూడా ఇవేమీ కూడా లేవు. మనం చూస్తున్నాం దాదాపుగా ఇక్కడ 4 పంపింగ్ స్టేషన్స్ కనపడుతూ ఉన్నాయి. ఈ 4 పంపింగ్ స్టేషన్స్ దగ్గర కూడా ఎక్కడ కూడా స్టాక్ లేదు. అంటే అది ఆ స్టాక్ అంతా కూడా దాదాపుగా 2000 లీటర్లు వచ్చే వరకు ఆటోమేటిక్గా అది ఫ్రీజ్ అయిపోతుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మినిమం దానికి సంబంధించి కొంత ఆయిల్ దాంట్లో నిల్వ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఫ్రీజింగ్ సిస్టమ్ దాంట్లో ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైనా కూడా
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 1-2 రోజులు ఈ డీజిల్కు సంబంధించి కావచ్చు, పెట్రోల్కి సంబంధించి కావచ్చు, రాజ్ కుమార్ ఎవరు కూడా దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ, లేదంటే ఇటు వాహనాల్లో ఎక్కువ మోతాదులో కొట్టించేటువంటి పెట్రోల్ అయినా కానీ, డీజిల్ అయినా కానీ ఏది కూడా అధిక మోతాదులో చేయొద్దని కూడా ఇటు వాహనదారులకు అటు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇటు ప్రతి చోట కూడా దాదాపుగా విజయవాడలో ఇదే పరిస్థితి ఏర్పడింది. అటు మొట్టమొదటిసారిగా చెల్లింపుల విషయంలో ఈ యొక్క అలసత్వం ఏర్పడినటువంటి జరిగింది. అంటే గతంలో ఏదైతే క్రెడిట్స్ అంటే బిల్ టు బిల్ ఉండేటువంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు 2-3 రోజులకు సంబంధించినటువంటి స్టాక్కు ముందుగానే చెల్లింపులు చెల్లిస్తేనే ఇస్తామనేటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా ఇక్కడ సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంటే మొత్తానికి ఇటు పెట్రోల్కు సంబంధించి కూడా ఇది పెట్రోల్ అదేవిధంగా డీజిల్ అన్నిటికీ కూడా ప్రస్తుతం కొంత కొరతగానే ఉంది. అటు వాహనదారులు కావచ్చు, ఇటు డీజిల్ కొరత అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది. డీజిల్ అయితే పెద్ద ఎత్తున కొరతగా ఉంది. మరి దాన్ని ప్రస్తుతం దీన్ని వాహనదారులు కావచ్చు అందరూ కూడా దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అందరూ కూడా జాగ్రత్త కూడా ఉండమని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.